అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1 ఇయర్ అయిపోయినాక చేస్తున్న సిరీస్లో ఇది రెండవది. ఈ రెండో సిరీస్లో చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే రాచరికపు పాలన వర్సెస్ అరాచక పాలన. రాచరిక పాలన ఎవరిది, లేకపోతే అరాచక పాలన ఎవరిది? రాచరిక పాలన అంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ 10 ఇయర్స్ గవర్నమెంట్, దానివల్ల నష్టమైంది, లాభమైంది. రాచరిక పాలనలో రాజు ఉంటారు. రాజు జనమంతా బాగుండాలని కోరుకుంటాడు. ఆయన బాగుండాలి, ఆయన రాజ్యం బాగుండాలి అని కోరుకునేది రాచరిక పాలన. దానిలో రాచరిక పాలనలో మైనస్ ఏంటంటే రాచరిక పాలనలో ఆయన దగ్గర వాళ్ళు లేకపోతే ఆయన వాళ్ళు కొంత లబ్ధి పొందాలి గవర్నమెంట్ అనేది కూడా ఉంటుంది. రాచరిక పాలనలో అదొక భాగం, అది జరిగి ఉండొచ్చు కూడా. ఇంకొక విషయం ఏంటంటే రాచరిక పాలనలో ఎవరు నేను అన్నీ పెడతా, మీకు కావాల్సిన స్కీమ్స్ మొత్తం ఇస్తా, మీకు ఏం కావాలంటే అది ఇస్తా, మీరు అడగముందే ఇస్తా, మీరు ఒకటి అడిగితే నేను 10 ఇస్తా, కానీ మీరు నన్ను క్వశ్చన్ చేయదు అనేది రాచరిక పాలన లక్షణం. ప్లస్ రాచరిక పాలనలో 90% జనాలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి రాచరిక పాలనలో. నేనేం తిన్నానో నా జనం అది తినాలనుకుంటాడు రాజు, నేను బాగుండాలి నా జనం బాగుండాలని కోరుకుంటాడు రాజు, నేను ఇచ్చింది నేను కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తా కానీ నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అనేది ఉంటుంది రాచరికంలో. అది కేసీఆర్ పాలనలో మనం చూసినాం. అందులో 90% జనాలకు మేలు జరుగుతుంది. ఏ రాచరిక పాలన అయినా సరే రాజు అనే వాళ్ళు పరిపాలించినప్పుడు 90% జనాలకు మేలు జరుగుతుంది, 10% మాత్రమే డివియేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ 1 ఇయర్ అరాచక పాలన గురించి మాట్లాడుకోవాలి. ఇది అరాచక పాలన. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని రాచరిక పాలన అని చెప్పి జనాలకు తీసుకొని పోయి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అరాచక పాలనలో 90% జనాలకు నష్టం జరుగుతుంది, 10% పీపుల్ వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకి చుట్టూ ఉండే వాళ్ళకి మాత్రమే లాభం వస్తుంది. 90% జనాలకంతా నష్టం జరుగుతుంది. అది రాచరిక పాలన, ఇది అరాచక పాలన. ఈ అరాచక పాలనలో ఏం జరుగుతుంది? ఎవరు చెప్పిన మాట మీద ఉండరు. ముఖ్యంగా రాజు రేవంత్ రెడ్డి, ఆయన చెప్పిన మాట మీద ఆయన ఉండడు. ఆయన రోజు ఏదో ఒక ఇష్యూ మీద రోజు ఒక అరాచకం జరగాలని కోరుకుంటారు. మన దగ్గర ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అదేగా జరుగుతున్నది. కొన్ని రోజులు రుణమాఫీ లొల్లి జరిగింది, కొన్ని రోజులు మూసీ జరిగింది, కొన్ని రోజులు హైడ్రా జరిగింది, ఇప్పుడు భూసేకరణ ఇష్యూ జరుగుతున్నది. ప్రతిరోజు రాజ్యంలో అంతా అరాచకం జరగాలని కోరుకుంటారు అరాచక పాలనలో. అందుకే ఇది అరాచక పాలన అంటున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే, ఒక అరాచకం. వాళ్ళ అన్నదమ్ముళ్ళు జనాల మీద పడి సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎవరు ఖండించే పరిస్థితులు లేరు. ప్లస్ రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన మాట మీద ఆయన్నే లేడు. అది ప్రజాపాలన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు కొడంగల్లో భూములు గుంజుకునే స్టేజ్ వచ్చే వరకు ఆయన ప్రజాపాలన పేరుతో గడీలు పడగొట్టిండు. అవే గడీలు తీసుకుపోయి ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఇంటికి కిలోమీటర్ దూరంలో ఎవరు అవతలిపోయే అవకాశం లేదు, జనాలు ఎవరు మాట్లాడే అవకాశం లేదు, సెక్రటరీలో జనాలు పోయి మాట్లాడే అవకాశం లేదు, రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కలిసే అవకాశాలు లేవు. చాలామందికి తెలంగాణ మొత్తం ప్రజలందరికీ అసలు రేవంత్ని కలవాలంటే ఏ నెంబర్తో ఎవరితో మాట్లాడాలనో ఎవరికి తెలియదు. ఈవెన్ ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కూడా రేవంత్ని కలవాలంటే మేము ఎవరితో మాట్లాడాలి, ఎవరితో అపాయింట్మెంట్ తీసుకోవాలన్న విషయం కూడా తెలియదు. మీడియా వాళ్ళకు కూడా తెలియదు. మీడియా వాళ్ళకు కూడా అసలు రేవంత్ డైలీ యాక్టివిటీ ఏందో తెలియదు. అదే అరాచక పాలన. ఇక్కడ అరాచక పాలనలో బంధుప్రీతి ఎక్కువ. అందులో భాగమే అన్నదమ్ములు, బామార్దులు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తెర మీదకి వస్తున్నారు. అల్లుడు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఈ 10%, అందుకే అంటున్నా ఈ అరాచక పాలనలో కేవలం 10% ఆ దగ్గరగా ఉండే వాళ్ళు, చుట్టాలు, బంధువులు వీళ్ళు మాత్రమే బాగుపడతారు. 90% జనాలకు నష్టం జరుగుతుంది. అందుకే చెప్తున్నా అరాచక పాలన అని. ప్లస్ ఇచ్చిన హామీలు అమలు చేసుకోలేదు. హామీల అమలు కోసం ఎవరైనా అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదవుతాయి. అడిగితే నాలాంటి జర్నలిస్టుల మీద కూడా కేసులు అవుతాయి. నేను అల్లడి చేసినందుకు సీతక్కను మీ డిపార్ట్మెంట్లో పలానా అవినీతి జరగబోతుంది నాకు తెలిసిన సమాచారం మీదంటే నా మీద కేసు బుక్ చేశారు. ములుగులో జర్నలిస్టుల మీద కేసులు, మహిళా జర్నలిస్టుల మీద కేసులు, అరాచక పాలన ఇదే ఉదాహరణలు. రైతులు ధర్నా చేస్తే రుణమాఫీ కాలేదని వాళ్ళ మీద కేసులు, స్టూడెంట్స్ మాకు పోస్ట్పోన్ చేయండి అని చెప్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, టీజీఎస్పీ పోలీసులు వాళ్ళ హక్కుల కోసం బయటకు వస్తే వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం, డిస్మిస్ చేయడం, ఇవన్నీ కూడా అరాచక పాలనలో ఒక భాగం. మహిళలకు ఇచ్చిన హామీ 25,000 రూపాయలు అమలు చేయకపోవడం,
ఇంకా ఏదేదో చెప్పడం, ఇవి కూడా అరాచక పాలనలో గుర్తులు. సెక్రటేరియట్లో ప్రజాపాలన కొనసాగిస్తామని ఎవరిని సెక్రటరీకి అలో చేయకపోవడం కూడా ఒక అరాచక పాలనలో ఒక భాగం. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసినని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేయడం, ఇది కూడా ఒక అరాచక పాలనలో ఒక భాగం. ఇక మీడియాను మొత్తం మేనేజ్ చేసి జనాల బాధలు కనిపించకుండా చేయడం కూడా అరాచక పాలనలో ఒక భాగం. అందుకే 90% జనాలకు నష్టం జరుగుతుంది అరాచక పాలన వల్ల. ప్లస్ సొంత లాభం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం, జనాల గురించి పట్టించుకోకపోవడం, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడడం, మంత్రులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడం కూడా అరాచక పాలనలో ఒక భాగమే. అందుకే ఇది అరాచక పాలన అంటున్నాం. ప్లస్ ముఖ్యమంత్రి పోతున్నాడు అంటే ముఖ్యమంత్రి ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అరాచక పాలనలో ఒక భాగం. పొద్దుగా లేస్తే ఇక్కడ సమస్యలు పరిష్కరించకుండా ఢిల్లీకి పోవడం ఒక అరాచకం. ఇక్కడ పిల్లల హాస్టల్లో పిల్లలు ఫుడ్ తినలేక తింటే కడుపు నొప్పి వచ్చి వామిటింగ్స్ అయ్యి మోషన్స్ అయ్యి ప్రాణాలు తీసుకునే స్టేజ్కి కొందరు కోమాలకు పోయి బయటికి రావడం, కొందరు పైలోకాలకు వెళ్ళడం, దాన్ని రాజకీయం చేయడం ఒక అరాచకం. ఎప్పుడైనా సరే అరాచక పాలనలో ఇవే జరుగుతాయి. పక్కోని మీద వేసి మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఏదో గడిబిడి జరగాలి, ఏదైనా ఎవరినో ఒకరిని చూపించాలి, ఎవరినో ఒకరిని చూపించేసి తప్పించుకోవాలి, అది అరాచకం. రాజరికంలో నేనే అన్నిటికీ బాధ్యుణ్ణి, నేనే అని చెప్పుకోవడం రాజరికం, నాకు సంబంధం లేదని చెప్పుకోవడం అరాచకం. ఇట్లా మొత్తం కూడా ఇప్పుడు మనం అరాచక పాలనలో నడుస్తున్నాం. యుగాలు ఉంటాయి కదా, కలియుగం, ఆ యుగం, ఈ యుగం అని, అట్లా మనం అరాచక పాలనలో నడుస్తున్నాం. అందుకే రాజరికానికి అరాచక పాలన మధ్య డిఫరెన్సెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం పాలనలో మనం నేర్చుకున్నది అరాచక పాలన అంటే ఎట్లా ఉంటుంది. అరాచక పాలనలో దౌర్జన్యాలు పెరుగుతాయి. అరాచక పాలనలో అధికారులందరూ కూడా ఈ అధికారంలో ఉన్న నేతల కింద పనిచేస్తారు, వాళ్ళకు ప్రజలు పట్టరు. నిజానికి అధికారులందరూ కూడా పోలీస్ అధికారులైనా మిగతా అధికారులైనా జనాల యాంగిల్లో పనిచేయాలి. ఎందుకంటే ఈ పైన ఉండే పాలకులు ఉంటారు, పోతారు, కానీ అధికారులు ఖచ్చితంగా జనాల కోసం మాత్రమే పనిచేయాలి. కానీ అసలు ఈ పైన ఉన్న పాలకులు ఎంత పర్సెంటేజు? 0.0001%. కానీ పోలీసులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, మొత్తం ఈ 0.000.1 ఉన్న ఈ పొలిటీషియన్స్ వైపు పనిచేస్తున్నారు. 99.00009 ఉన్న ప్రజల వైపు ఎవరు పనిచేస్తలేరు, వాళ్ళను హింసిస్తున్నారు. అదే అరాచకం. ఇట్లా మొత్తం కూడా ఎక్కడ చూసినా ఈ సంవత్సరంలో అరాచకమే కనిపించింది. ఇక్కడ ఒక శాంతి లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. ప్రజలు ఎవరికి వాళ్ళే హైడ్రా కూలగొడుతుందంటే జనం ఎంత ఆవేదన పడ్డారు, ఎంత గొడవైంది. ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు బుచ్చమ్మ అని ఒక వృద్ధురాలు కూకటిపల్లిలో. ఇక మూసి ప్రక్షాళన అని చెప్పి మొత్తం కూలగొడతాం అని మార్కులు ఇస్తే వాళ్ళంతా 4 నెలల నుంచి నిద్ర లేదు. ఇది అరాచకం. అందుకే చెప్తున్నా, రాజరిక పాలనకు అరాచక పాలన మధ్య తేడా ఇది. ఈ అరాచక పాలనలో జరిగిన ఈ సంవత్సరంలోనే లెక్కబెట్టలేనంత అరాచకాలు జరిగినాయని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.